ఈ మధ్య మీరందరూ చూసుంటారు. దువ్వాడ శ్రీనివాస్ గారికి ఆయనకి డాక్టరేట్ ప్రదానం చేశారు, బిరుదు ఇచ్చారు. ఏ విశ్వవిద్యాలయం ఇచ్చిందయ్యా అంటే డే స్ప్రింగ్ విశ్వవిద్యాలయం అనేటువంటి ఒక సంస్థ. ఈ సంస్థకి గతంలో డొనాల్డ్ ట్రంప్కి ఎన్నికల వ్యూహకర్తగా ఉన్నటువంటి మార్క్ బర్న్ అనేటువంటి వ్యక్తి మనోడికి ఈ డాక్టరేట్ ప్రదానం చేశారు. అసలు ఈ సంస్థ ఎక్కడ ఏంటంటే ఇది ఒక క్రిస్టియన్స్ మిషనరీ పాఠాలు చెప్పేటువంటి సంస్థ అంట. ఇది దీని ఆఫీస్ ఎక్కడుందయ్యా అని అంటే సికింద్రాబాద్లో ఎక్కడో ఒక చిన్న మూల ఒక గదిలో ఉందంట. అంతేకాకుండా ఈ డాక్టరేట్ ప్రదానం చేసినటువంటి వ్యక్తి డొనాల్డ్ ట్రంప్ ఫస్ట్ టైం ఎన్నికలు ప్రచారం చేసినప్పుడు కాదు, సెకండ్ టైం ట్రంప్ ఎన్నికల ప్రచారం చేసినప్పుడు ఆయన పార్టిసిపేట్ చేశారని చెప్పేసి చెప్తున్నారు. సరే ఏది ఏమైనా మొత్తం మీద కిందో మీదో పడి ఇప్పటిదాకా డాక్టరేట్స్ అంటే ముఖ్యమంత్రి గారికి, మంత్రులకి, లేకపోతే ప్రధానమంత్రులకి, రాష్ట్రపతులకి, గవర్నర్లను చేసిన వాళ్ళకి, సమాజానికి సేవ చేసిన వాళ్ళ కోసం ఇచ్చేవాళ్ళు. మరి ఫస్ట్ టైం ఈయనకి అవార్డు ఇచ్చారు. సరే ఈ విశ్వవిద్యాలయం ఏమి పెద్ద ఎత్తున ఉన్నటువంటి ఆన్లైన్లో ఉన్నటువంటి అంటే ఆఫ్లైన్ విశ్వవిద్యాలయం ఏమి కాదు. కోర్సులు ఈ విశ్వవిద్యాలయం నుంచి పెద్దగా కోర్సులు ఏమి ప్రదానం చేసింది కాదు. ఇది ఒక చారిబుల్ ట్రస్ట్ లాంటి విశ్వవిద్యాలయం, అది కూడా ఆన్లైన్ చారిబుల్ ట్రస్ట్ లాంటి విశ్వవిద్యాలయం. ఈ విశ్వవిద్యాలయంలో క్రైస్తవ మిషనరీకి సంబంధించినటువంటి పాఠ్య పుస్తకాలు ఉంటాయంట. సో దాన్ని బోధిస్తారంట, దాన్ని ఒక యూనివర్సిటీగా పెట్టారంట. సో దీనికి ఎక్కడా కూడా ఆఫ్లైన్ విశ్వవిద్యాలయం ఏం లేదు. సో మొత్తం మీద మరి మనోడికి పెద్ద హోటల్లో తీసుకెళ్ళి వెళ్ళంలోనే మనోడితో పాటు మన దివ్యాల మాధురి, అట్లాగే ఈ మధ్య కాంగ్రెస్ నుంచి వైఎస్ఆర్సీపీలో జాయిన్ అవుతున్నట్టు ఇటు ఊగిలాడుతున్నటువంటి ఎంపీ హర్ష్ కుమార్, ఈ అవార్డు ప్రధానోత్సవంలో లాబింగ్ చేసింది కూడా హర్ష కుమార్ అని చెప్పేసి నేను అనుకుంటున్నా. సో మొత్తం మీద వీళ్ళందరూ వచ్చేసి ఆయనకి ఈ అవార్డుని ప్రదానం చేసేటప్పుడు మనోడు ఫీలింగ్ చూస్తే అబ్బా వాడు చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాడు. ఎందుకయ్యా అని అంటే నల్ల కోట్ ఒకటి వేసుకొచ్చాడు, పైన టోపీ పెట్టారు, మొత్తం మీద ఒక హంగామా సృష్టించేసి మొత్తం మీద సోషల్ మీడియాలో ఒక హల్చల్ సృష్టించాడు. సరే మామూలుగా ఏంటంటే డాక్టరేట్ వచ్చిందంటే పెద్ద పెద్ద మీడియా ఛానల్స్లో కథనాలు రాస్తారు కదా అని చెప్పేసి నేను ఫస్ట్ మామూలుగా ఏంటంటే ఒకవేళ ఈనాడు, ఆంధ్రజ్యోతిలో చూశాను, ఎక్కడ ఈ కథనం రాయలా. సరే ఒకవేళ దువ్వాడ అంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి వ్యతిరేకంగా ఉంటుంది కదా, సరే సాక్షి పేపర్లో చూద్దాం, సాక్షి పేపర్లో ఏమన్నా రాశారేమో ఈ కథనాన్ని చూద్దామని చెప్పేసి సాక్షిలో చూశాను. సాక్షిలో కూడా ఎక్కడ ఈ కథనం పబ్లిసిటీ చేయలేదు. ఎందుకని ఏంటి అసలు ఈ డాక్టరేట్ ఏంటి, ఈ కథ ఏంటి, ఇంత పెద్ద అవార్డు వస్తే దువ్వాడ శ్రీనివాస్కి ఎందుకు అసలు ప్రదానం చేయలేదు, ఏంటి కారణం ఏంటి, రీజన్ ఏంటి కారణం ఏంటి, డాక్టరేట్ అంటే చిన్న చిత్తగా మాట అని ఒకసారి అసలు ఏంటి ఈ సంస్థ ఏంది, దీని సంగతి ఏందో చూద్దామని వివరాల్లోకి వెళ్ళా. చాలా వెబ్సైట్స్ని తిరగేశాను, అట్లాగే కొంతమంది కథనాలను చూసా. ఆ కథనాలను చూసిన తర్వాత తెలిసింది ఏంటంటే ఏదైతే దువ్వాడ శ్రీనివాసరావు జీవితం ఎలా ఉంటుందో ఈ డాక్టరేట్ కూడా అలాగే వచ్చింది. సరే ముందు దువ్వాడ శ్రీనివాసరావు గారికి ఈ డాక్టరేట్ ఎందుకు ప్రదానం చేశారంటే ఆయన అనేకమైనటువంటి సేవా కార్యక్రమాలు చేశాడంట. అలాగే సమాజం పట్ల అంకిత భావంతో ఉన్నందుకు ఆయనకు ఈ డాక్టరేట్ ప్రదానం చేశారని చెప్పి మొదట సారాంశం పెట్టారు. సరే ఫస్ట్ ఆఫ్ ఆల్ సేవా కార్యక్రమాలు మరి ఏం చేశాడో నాకు తెలియదు, ఎందుకంటే నేను ఎప్పుడు చూడలేదు. ఆయన ఎప్పుడు పెద్ద పెద్ద సేవా కార్యక్రమాలు చేసి నేను ఎప్పుడు చూడలేదు. కత్తులు రాడ్లు పట్టుకొని అచ్చెన్నాయుడు ఇంటి మీదకి వెళ్ళటం, అలాగే జనాన్ని ఉసుగొలిపి వేయటం, ఇవి కూడా మేబీ పోరంబోకులకి, రౌడీ షీటర్లకి ఉపాధి కల్పన భాగం కింద వాళ్ళు ఏమైనా సేవా కార్యక్రమాలు అనుకున్నా నాకు తెలియదు. కానీ ఇక సమాజం పట్ల అంకిత భావంతో పనిచేశారు. మరి ఇది అంకిత భావంతో పనిచేసేదేమో నాకు తెలియదు. మరి ముఖ్యంగా సేవాభావాలంటే పాపం భర్త వదిలేసినటువంటి వ్యక్తి నీ చేరదీయటం, ఆ వ్యక్తికి ఒక జీవితాన్ని ఇవ్వటం, ఆ వ్యక్తికి జీవితాన్ని ఇవ్వటం కోసం భార్యని, పిల్లల్ని, పెళ్ళిడికి వచ్చినటువంటి పిల్లల్ని కూడా వదిలేసి ఈమెతోటి కలిసి సహజీవనం చేయటం, మరి ఇది కూడా ఒక సమాజాన్ని ప్రభావితం చేసే అంశం కావచ్చు. ఎందుకంటే రేపటి నుంచి ఇలాంటి పోరంబోకులకు కూడా డాక్టరేట్లు ఇస్తారంటే రేపటి నుంచి సమాజంలో ఉన్న అందరూ కూడా పిల్లల్ని వదిలేసి పీపుల్తోటి సెటప్ అయిపోయి ఈ పిల్లల్ని మొత్తాన్ని గాలికి వదిలేయచ్చు అని చెప్పేసి ఒక సమాజానికి ఇంతవరకు ఒక సేవాభావంతో ప్రభావితం చేసేటువంటి అంశాన్ని పరిగణలోకి తీసుకున్నారు వాళ్ళు కూడా.
అంతేకాకుండా 5 సార్లు పోటీ చేస్తే 5 సార్లు ఓడిపోయినటువంటి వ్యక్తి. ఆయన చెప్పాడు, ఆయన అచ్చెన్నాయుడు పూజకు పనికిరాని పువ్వు అని చెప్పి మాట్లాడారు. సరే అది పువ్వు లేకపోతే ఎండిపోయిన రాలిపోయిన పుష్పం నాకు తెలియదు కానీ, సో మొత్తం మీద సమాజంలో ఇంత గొప్పమైనటువంటి గౌరవ స్థానం ఉన్నటువంటి వ్యక్తికి వీళ్ళు డాక్టరేట్ ప్రదానం చేశారు. సో ఇప్పుడు అంటే రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రజలందరూ కూడా ఇప్పుడు ఆయన ఇన్స్పిరేషన్గా తీసుకొని పిల్లల్ని వదిలేసి పెళ్ళిడికి వచ్చిన పిల్లల్ని వదిలేసి పీపుల్ తీసుకొని ఎక్కడో చోటకి వెళ్ళిపోయి చక్కగా వాళ్ళతోటి ఆ ఛానళ్ళు ఈ ఛానళ్ళు ఆ గుళ్ళు ఆ మెట్లు అన్ని చోట్లకి వెళ్ళి ఇంట్రడ్యూస్ చేయాలి. ఉంచుకున్న దాంతో స్టోర్లు ఏదో ఒక వ్యాపారం పెట్టించాలి. అంటే ఇదొక మెసేజ్ పంపించారనమాట ఈయనకు డాక్టరేట్ ప్రదానం చేయడం ద్వారా. ఇప్పటిదాకా డాక్టరేట్స్ అంటే ఎన్టీఆర్ గారికి లేకపోతే సినీ రంగంలో కృషి చేసినందుకే రామానాయుడు లాంటి వాళ్ళకి డాక్టరేట్స్ వచ్చాయి. ఫస్ట్ టైం పిల్లల్ని వదిలేసి పెళ్ళిడికి వచ్చిన పిల్లల్ని వదిలేసి ఎవడో భార్యని ఆమె తోటి సహజీవనాన్ని చేయడాన్ని ఆదర్శంగా తీసుకొని డాక్టరేట్ ఇచ్చినందుకు ఆ సంస్థకి దండం పెట్టాలి. తీసుకున్నోడికి ఈడికన్నా సిగ్గు లేకపోతే కనీసం ఆ సంస్థ అన్నా సిగ్గుండాలి. కాబట్టి డబ్బులు ఇస్తే ఎక్కడైనా సంస్థలు ఏంటంటే పుట్టకొడుకు సొక్సలు చాలా చోట్లకి ఇస్తూ ఉంటారు. ఇక తర్వాత పోతే ఆ ఫంక్షన్కి హాజరైనటువంటి దివ్యాల మాధురికి కూడా ఒక అవార్డు ఇస్తే బాగుండేది. ఎందుకంటే ఎవడైనా మొగుడు వదిలేసి అమెరికాకి వెళ్ళిపోతే పాపం మొగుడు చేత కాకపోయినా వాళ్ళదేం తప్పు లేదు, వాళ్ళది వెల్ ఎడ్యుకేటెడ్ ఫ్యామిలీ, వెల్ సెటిల్డ్ ఫ్యామిలీ, నా భవిష్యత్తు కోసం అని చెప్పేసి నేను ఒక వ్యక్తిని తోటికి సహజీవనం చేస్తున్నాను. అలా చేయటం అంటే అది చిన్న చితకా విషయం కాదు. నన్ను ఇన్స్పిరేషన్గా తీసుకొని చాలామంది సహజీవనం చేయడానికి ముందుకు రావాలి. కాబట్టి ఆ తొలి అడుగు వేసినటువంటి వ్యక్తిని, నాకు 2 పిల్లలు, వాళ్ళకు ఒక 2 పిల్లలు, మొత్తం మీద ఈ 5 పిల్లల్ని మొత్తం మీద రోడ్డు మీద నెట్టేశాం. వాళ్ళ భవిష్యత్తు ఏమైపోయినా మేమిద్దరం మాత్రం చట్టాపట్టాలు వేసుకొని హైదరాబాద్లో వకులా సిల్క్స్ లాంటి సంస్థలను ఏర్పాటు చేసి బిజినెస్ ట్రిప్పుల మీద హ్యాపీగా గోవా లేకపోతే ఊటీ, కొడైకెనాల్ లాంటి ఏరియాస్లో ప్రేమ పక్షుల్లాగా వ్యవహరిస్తాం అని చెప్పేసి అలా వెళ్ళాలంటే ఒక ధైర్యం కావాలి. అటువంటి ధైర్యంతో హిందూ సమాజంలో మొట్టమొదటిసారిగా బరి తెగించి రోడ్డు మీదకి వచ్చినటువంటి మహిళగా ఆమె ఇన్స్పిరేషన్గా తీసుకొని ఇప్పటిదాకా ఉన్నటువంటి మహిళలు కూడా ధైర్యంగా బయటికి రావాలంటే ఆమెకు కూడా ఒక డాక్టరేట్ ప్రదానం చేస్తే సూపర్గా ఉండేది. కనీసం పెద్దోళ్ళు ఒక సామెత చెప్తారు, ఏంటంటే ఒరే ముఖం సిగ్గేం లేదురా, నీ మొహం మీద వస్తున్నారంటే ఊసినోడు ఉమ్మే కదా వేస్ట్ అయిపోయేది, నా ముఖం మీద వస్తే ఏమైంది, కావాలని తుడుచుకుంటే పోయింది కదా అన్న సామెతలు తయారయ్యారు ఈ పనికి మాలిన జంట. అరే కొంచెమన్నా ఇంగిత జ్ఞానం ఉందా, కొంచెమన్నా ఆలోచన ఉందా? అరే నువ్వు చేసిన పనులు నువ్వేం ఓడపీకావని చెప్పి నీకు డాక్టరేట్ ప్రదానం చేస్తారా పనికి మాలినోడా? నువ్వు చేసిన పని ఏంటి? కట్టుకున్న పిల్లల్ని నడి రోడ్డు మీద వదిలేసి దీని మాయలో పడి దీనికోసం అన్ని చోట్ల వదిలిపెట్టి ఆస్తులు వదిలిపెట్టి సిగ్గు లజ్జ మానం అభిమానం అన్నీ వదిలేసి రోడ్ల మీదకు పోయి ఎక్కని ఛానల్ లేదు, దిగని యూట్యూబ్ ఛానల్స్ మెట్లు లేవన్నట్టు ప్రతి గుమ్మం దగ్గరికి వెళ్ళిపోయి వాళ్ళ దగ్గరికి వెళ్ళి ఇంటర్వ్యూలు చేయండి అని సిగ్గు శరం లేకుండా తిరిగిన మీకు అసలు డాక్టరేట్ ఎట్లా ప్రదానం చేస్తారు? డాక్టరేట్ అంటే ఏమన్నా ఆషామాషిగా మీ ఇళ్లలో 10 రూపాయలు డబ్బులు ఇస్తే వచ్చేది అనుకున్నారా? అసలు నీకు డాక్టరేట్ ప్రదానం చేసినటువంటి సంస్థ క్రెడిబిలిటీ ఏంటి? ఆ యూనివర్సిటీ క్రెడిబిలిటీ ఏంటి? ఆ యూనివర్సిటీ నీలాంటి పనికిమాలినోడికి అవార్డులు ఇస్తుందంటే ఆ యూనివర్సిటీ ఎంత పనికిమాలిందో, ఎంత ఫేక్ యూనివర్సిటీనో ఒకసారి అర్థం చేసుకోవాలి. సో ఏది ఏమైనా సరే మొత్తం మీద మా దువ్వాడ డాక్టరేటు తర్వాత మన దివ్యాల మాధురికి నాకు తెలిసినంత వరకు నోబెల్ బహుమతి వచ్చినా కూడా ఆశ్చర్యపోవాల్సిన పని లేదు. అది కూడా తొందరలో వస్తుంది, ఎక్కడో చోట క్రియేట్ చేస్తారు వీళ్ళు. అసలు నాకు అర్థం కాలేదు ఏంటంటే ఆంధ్ర రాష్ట్రంలో వైసీపీ పార్టీ సతమతమయ్యి అల్లోలచ్చనాన్ని అల్లాడిపోతుంటే జగన్మోహన్ రెడ్డితో సంబంధమే లేకుండా వీళ్ళ బాధ వీళ్ళది ప్రపంచానికి దూరంగా ప్రేమ పక్షులు విహరించినట్టు విహరిస్తున్నారు. ఏది ఏమైనా మన దువ్వాడ జీవితంలో ఎన్ని మలుపులు అయితే ఉన్నాయో, మన దివ్యాల మాధురి జీవితంలో ఎన్ని ట్విస్టులు అయితే ఉన్నాయో అంతకు మించినటువంటి ట్విస్టులు ఆ సంస్థకు ఉన్నాయి. ఈ డొనాల్డ్ ట్రంప్ దగ్గర పనిచేసింది అనేది అంత ఫేక్, అది ఎవడు చూసింది కాదు, అది ఎవడు ధృవీకరించింది కాదు. అట్లాగే ఏదైతే ఆయనకి ఇచ్చినటువంటి డే స్ప్రింగ్ అనేటువంటి యూనివర్సిటీ కూడా ఫేక్, అది కేవలం ఆన్లైన్ వెబ్సైట్ మాత్రమే క్రియేట్ చేశారు. అంతకు మించి దానికి
ఆఫ్లైన్ విద్యా కోర్సు ఉన్నటువంటి యూనివర్సిటీ ఏం కాదు. అది కేవలం డబ్బులు ఇచ్చి మేనేజ్ చేసి తీసుకొస్తే దాన్ని చూసి వైఎస్ఆర్సీపీ సోషల్ మీడియా వాళ్ళు సంకలు గుద్దుకుంటున్నారు. మా దువ్వాడ శ్రీను రాజకీయంగా ఎదగాలి, పైకి రావాలి, ఈ విధంగా నిరంతరం ముందుకెళ్ళాలి, సేవా కార్యక్రమాల్లో శ్రీకాకుళం ముద్దు పెట్టా అని చెప్పి కొటేషన్స్ వేస్తున్నారు. రేపు పిచ్చినా కొడకల్లారా, వాడికంటే ఏదో మతి భ్రమించింది. మీరు కూడా అంతే చదువుకోలేదు, కనీసం కొద్దిగా హైయర్ ఎడ్యుకేషన్ చేసినటువంటి వైసీపీ సోషల్ మీడియా బెప్పంగాళ్ళు. హైయర్ ఎడ్యుకేషన్ అంటే మీ స్థాయిలో ఇంటర్ డిగ్రీ చదువుకున్నాడు ఎవరైనా చెప్పండి రా, వాడు తూమంగళం లాంటి డాక్టరేట్ తెచ్చాడు, దాన్ని చూసి మురిసిపోవటం ఏంట్రా? ఈ లెక్కలో రేపు జగన్మోహన్ రెడ్డి గారికి నోబెల్ శాంతి బహుమతి ఇచ్చినా కూడా ఆశ్చర్యపోవాల్సిన పనిలేదు. ఎందుకంటే ఆయన 5 ఏళ్ళు రామరాజ్యం లాగా నడిచింది. బాబాయిని చంపినా కూడా పాపం ప్రత్యర్థుల్ని చంపిన వాళ్ళని కాపాడినటువంటి వ్యక్తి. రాష్ట్రంలో మర్డర్లు జరిగినా, రేపులు జరిగినా పోలీస్ స్టేషన్కి వెళ్ళాల్సిన పని లేదు. ఎందుకంటే మర్డర్లు చేసేది, రేపులు చేసేది వైసీపీ నాయకులే. అంతేకాకుండా పోలీస్ స్టేషన్లోకి వెళ్తే అక్కడ ఉన్నటువంటి వాళ్ళు మేనేజ్ చేసేది కూడా వైసీపీ నాయకులే. కాబట్టి గత 5 ఏళ్ళు ఆంధ్రప్రదేశ్లో రామరాజ్యంగా పరిపాలన చేసినందుకు జగన్మోహన్ రెడ్డి కూడా ఏదో ఒక ఫేక్ యూనివర్సిటీ ఏర్పాటు చేసి ప్రపంచ నోబెల్ శాంతి బహుమతి కూడా జగన్మోహన్ రెడ్డికి ప్రదానం చేయాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటూ, అట్లాగే మన దివ్యల మాధురికి, దువ్వాడ మాధురికి కూడా ఒక మంచి ఏదో ఒకటి ఆస్కర్ లెవెల్లోనో లేకపోతే ఇంకా ఏదైనా అవార్డ్స్ ఉంటే పాపం, ఎందుకంటే ఉత్తమ నటి అవార్డు కూడా ఆమెకి ప్రదానం చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. ఏది ఏమైనా వైసీపీలో దువ్వాడ రేంజి, దువ్వాడ ఆలోచన, దువ్వాడ విధానం మాత్రం ఎవరికి రాదు. పార్టీ ఎట్ట మొగ్గ గుడిచిపోయినా కూడా తన కోరికలు, తన ఆశయాలన్నీ కూడా నెరవేర్చుకుంటున్నందుకు దువ్వాడని ఎంతమంది చేదరించుకున్నా కూడా నా లక్ష్యం ఒకటేనని చెయ్యి వదలకుండా దివ్యల మాధురితోటి ప్రయాణం అవుతున్నటువంటి మన దువ్వాడ గారికి మనస్ఫూర్తిగా మనందరం కూడా సెల్యూట్ చేయాలి. ప్రజా, నువ్వు నీ భవిష్యత్తులో నువ్వు ఎవ్వరికి తల వంచకు, నువ్వు అనుకుంది చేయాలని చెప్పి కూడా నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా.